హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇదిగోండి ఉసిరికాయ పులిహోర మన షార్ట్ వీడియోలో చెప్పాను కదండి. చాలా టేస్టీగా, చాలా కష్టపడాలండి. కొంచెం కష్టం అనుకుంటా, తురుములో అంత ఈజీనే. చాలా టేస్టీగా, హెల్త్కి కూడా మంచిది. అలాగే కుక్కర్లో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసి, 1 స్పూన్ ఆయిల్, పసుపు వేసి 3 విజిల్స్ రానివ్వాలండి. కుక్కరు పెట్టేసి అది పక్కన పెట్టేయాలండి. తర్వాత నెక్స్ట్ ఉసిరికాయలండి, ఒక 20 ఉసిరికాయలు పెట్టినాయండి ఒక గ్లాసు రైస్కి. నాకు పులుపుకి చాలా టేస్టీగా కుదిరిందండి. ఇదిగోండి ఇలాగా చాలాసేపు అండి పట్టింది నాకైతే. అంటే కేజీ ఉసిరికాయలు తీసానండి. అంటే మాగాయ కూడా, ఉసిరికాయ మాగాయ తురుము పచ్చడి పెట్టానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు చూపిద్దామని ఇంత కష్టపడ్డాను. ఇదిగోండి అల్లం ఇలాగ ఒక 25 గ్రాములు తీసుకునండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా తురుము వస్తుందండి. కేజీ కాయలకి ఇంత తురుము వచ్చిందండి. పచ్చడి గరగా అని చెప్పి రెండిట్లకి కలిపి తురుమేనండి. ఇదిగోండి ఇలా అల్లం చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా చేసుకొని, తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కూడానండి. పచ్చిమిర్చి కూడా దీంట్లో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కూడా చీరుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్ కరివేపాకండి, కొత్తిమీరేనండి. ఇవన్నీ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకొని అన్నీని. తర్వాత రైస్ విజిల్ చల్లారిపోయిందండి. మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైసు. పసుపు వేసుకుంటాం వల్ల ఇంకా మనకి చూసుకోవాలి, మళ్ళీ పసుపు వేసుకోవాలన్నా ఉండదండి. ఇంకా ఇదిగో కావాల్సినవి అన్నీ కూడా పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉసిరికాయ తురుము, ఉప్పు, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి బాణీలో ఆయిల్ వేసుకొని వేరుశనగ ఆయిల్ వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశనగ గుళ్ళు బాగా వేపుకోవాలి. అంటే గుళ్ళు పగిలితే ఇలా విడిగా ఉంటాయండి. అంటే వేగడం అలా అయితే బాగుంటుందండి. తర్వాత వేగిన తర్వాత పెసరపప్పు, శనగపప్పు కూడా వేసి ఇవి కూడా వేపుకోవాలండి. పచ్చిగా ఉంటే బాగోదండి. ఇవి కూడా బాగా ఏగితేనే టేస్ట్ ఉంటుందండి పులిహోరలో. పులిహోర అందరికీ తెలుసండి, కానీ ఏంటంటే ఉసిరికాయ పులిహోరకి దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకనే చెప్తున్నాను. అంటే ఏది ఇబ్బంది లేకుండా అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఎండుమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేసి ఇవి కూడా బాగా వేపుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది హెయిర్ ఫాలర్గా అవ్వదు, స్కిన్ గ్లో అవుతుంది. చాలా బెనిఫిట్ ఉన్నదండి ఉసిరికాయ వల్ల. డయాబెటీస్కి అన్నిటికీ కూడా చాలా మంచిదండి మన హెల్త్కి కూడా. అయితే ఇది పచ్చిమిర్చి కూడా వేసేసుకునండి. అయితే ఇది పులిహోర ప్రతి ఒక్కరూ తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఏ పులిహోర అన్నది తెలియదు టేస్ట్ చేసే వరకు. అది నిమ్మకాయ లేకపోతే ఉసిరికాయ అన్నది తెలియదండి వాళ్ళకి, మనం అడిగే వరకు కూడా. అదే మా అబ్బాయి చూశారు కదా, ఎటకారం అనేది షార్ట్ వీడియోలో పెట్టాను. అలా మా అబ్బాయికి కూడా తెలియలేదండి, నన్నే చెప్పమన్నాడు. టేస్ట్కి పుల్లగా ఉంటుంది, మామిడికాయ పులిహోర కూడా అనుకుంటారు. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా వేపుకోవాలండి. పసుపు వేయకూడదండి, నేను రైస్లో వేస్తాం కాబట్టి. అలాగే ఇంగు కూడా వేసుకునండి. కొంచెం ఇంగు కూడా వేసుకొని బాగా కలగబెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఇంకా పసుపరగా రైస్లో వేసేసిన వల్ల ఇంకా మనకి ఇబ్బంది ఉండదండి. ఇది బాగా కలుపుకొని రైస్ పోపులన్నీ కలిసేలాగా, అన్నం కూడా పొడి పొడిలాడుతూ తాగేలాగా. అప్పుడు 2 స్పూను నాకు సాల్ట్ పట్టిందండి. సరిపోకపోతే లాస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇది ఈ గిన్నెడు తురుము పట్టేసిందండి నాకు పులుపుదనానికి. ఒక గ్లాస్కి 20 ఉసిరికాయలు కరెక్ట్గా అలా పట్టేసినాయండి. అంతేనండి. సాల్ట్ వేసిన తర్వాత ఈ ఉసిరికాయ తురుము కూడా వేసేసి రైస్లో గ్యాస్ ఆఫ్ చేసేసానండి. రైస్ వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసుకోవాలండి. అంటే సాల్ట్, ఉసిరికాయ తురుము వేసి బాగా కలబెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర జిమ్ముకుంటే రెడీ అండి ఉసిరికాయ పులిహోర. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాంగ్ వీడియో కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకేనండి. ఉసిరికాయ పులిహోర హెల్త్కి చాలా మంచిది. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.